వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ వెల్స్పున్ కార్ప్ ఆల్మోస్ట్ రీసెంట్ హై ఏదైతే ఉందో 608 దగ్గరగా స్టాక్ ఆల్మోస్ట్ 608 దగ్గరగా ఉంది స్టాక్ అయితే. సో నేను అనుకుంటున్నాను స్టాక్లో 580 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక వెల్స్పున్ కార్ప్లో హైయెస్ట్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఈవెన్ ఆర్ఎస్ఐ ఆల్సో ఒక పాజిటివ్ డైవర్జెన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో మొమెంటమ్ వస్తే కనుక 650 to 700 అయితే వెళ్ళొచ్చు. సో వెల్స్పున్ కార్ప్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. 1 year చార్ట్ ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా బుల్ రన్లోనే ఉంది వెల్స్పున్ కార్ప్. అండ్ ఫర్దర్గా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ పాజిబుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో డెఫినెట్గా ఒక అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెల్స్పున్ కార్ప్ తర్వాత ఇంకొకటి సీసీఎల్ ప్రోడక్ట్స్. సో సీసీఎల్ ప్రోడక్ట్స్ కూడా రీసెంట్గా స్టాక్లో చాలా మట్టుకు ఒక సైడ్ వే ప్యాటర్న్ అయితే కనబడుతుంది. అండ్ స్టాక్లో 620 పైన షార్ట్ టర్మ్లో మీకు ఒక అప్సైడ్ వస్తే కనుక ప్రీవియస్ హై ఏదైతే ఉందో 676 నుంచి స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది కదా. సో 620 పైన స్టాక్లో స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఫర్దర్గా హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను అనుకుంటున్నాను 680 అండ్ 680 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 700 to 720 అలా వెళ్ళొచ్చు. సో ఇది కూడా మీకు క్లియర్గా ఆర్ఎస్ఐ 50 దగ్గరగా స్టాక్ కనబడుతుంది. సో మీకు ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్సైడ్ వస్తే కనుక హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ అయితే కనబడుతుంది. సో లాస్ట్ 1 year నుంచి స్టాక్లో ఒక ర్యాలీ కనిపించింది. 750 నుంచి స్టాక్లో మళ్ళీ ఒక ఫాల్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఒక బూలిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది కాబట్టి సో పాజిబుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హయ్యర్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సీసీఎల్ ప్రోడక్ట్స్ ఒకటి డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక ఇంకొకటి దీపక్ ఫర్టిలైజర్స్. సో దీపక్ ఫర్టిలైజర్స్ స్టాక్ కూడా రీసెంట్గా స్టాక్లో ఒక ఫాల్ అయితే కనిపించింది. 750 నుంచి స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ జరిగింది. సో 600 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక దీపక్ ఫర్టిలైజర్స్లో కూడా ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను అనుకుంటున్నాను 700 పైన 750, 800 అలా వెళ్ళొచ్చు. సో దీపక్ ఫర్టిలైజర్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీపక్ ఫర్టిలైజర్స్ ఈ ఇయర్ అంతా కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే ఇది. అండ్ దిస్ ఈజ్ 5 year చార్ట్ ఇది. సో 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా ర్యాలీ అయిందో చూడొచ్చు. ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 1055 నుంచి మీకు ఒక సిగ్నిఫికెంట్గా కరెక్షన్ అయితే కనబడుతుంది 500 వరకు. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్లో ఒక హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి సో పాజిబుల్లీ స్టాక్లో 700, 800, 900 అలా వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్లో. బట్ కీప్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 500 అనేది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఫర్దర్గా హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీపక్ ఫర్టిలైజర్స్లో. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్లో సీ ద మొమెంటమ్. సో 2020 లోస్ నుంచి చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఇది. అండ్ తర్వాత కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. అండ్ ఈవెన్ దీపక్ ఫర్టిలైజర్స్లో లాంగ్ టర్మ్ బేసిస్ మీద బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీపక్ ఫర్టిలైజర్స్ తర్వాత ఇంకోటి ఇండస్ టవర్స్. సో ఇండస్ టవర్స్ లిమిటెడ్ స్టాక్ ఆల్మోస్ట్ 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో ప్రస్తుతానికి స్టాక్ 200 దగ్గరగా ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్లో మొమెంటమ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నేను అనుకుంటున్నాను 280 to 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. అండ్ షార్ట్ టర్మ్లో 240, 250 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండస్ టవర్స్ లిమిటెడ్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా మట్టుకు కరెక్షన్ జరిగిన స్టాక్ ఇది ఇండస్ టవర్స్. బట్ పాజిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గర ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండస్ టవర్స్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక అంబుజా ఎక్స్పోర్ట్స్. అండ్ ఈ స్టాక్ గురించి అయితే ఛానల్లో డిస్కస్ చేశాము. అండ్ అక్కడ నుంచి స్టాక్ చాలా మట్టుకు మీకు ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కదా. ఆల్మోస్ట్ 410 తర్వాత మనకు ఒక ఫాల్ కనబడుతుంది. సో పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను 300 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 300 పైన స్టాక్ సస్టైన్ అవుతే మీకు నెక్స్ట్ 340, 360, 380 ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ చాలా మట్టుకు కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిన స్టాక్. అండ్ ర్యాలీ తర్వాత మనకు ఒక కరెక్షన్ కనబడుతుంది. అండ్ స్టాక్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ 1 year బేసిస్ మీద స్టాక్లో ర్యాలీ చూడొచ్చు.
అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో, 5 ఇయర్ బేసిస్ కూడా 5 ఇయర్ బేసిస్ మీద కూడా స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో, 5 ఇయర్ బేసిస్ మీద కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్‌లోనే కనబడుతుంది గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ ఈ స్టాక్ అయితే. అండ్ హోప్‌ఫుల్లీ ఇక్కడ మీకు లోయర్ లెవెల్ దగ్గరగా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ కూడా బులిష్‌గా ఉండే ఛాన్స్ ఉంది. సో, గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్స్. అండ్ ఆల్రెడీ మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి లోయర్ లెవెల్స్ దగ్గరగా ఈ స్టాక్స్‌లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.